కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ ఆగస్టుకు వస్తాడా అంటే కుదరతన్నాడు. దసరాకు ప్లాన్ చేద్దామా అంటే సెట్ కావట్లేదు అంటున్నాడు. విజయదశమికి డార్లింగ్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఈ రెండుకు వెళ్ళిపోతున్నాడా? యంగ్ రెబల్ స్టార్ మరోసారి షారుఖ్ కు ఎదురెళ్లబోతున్నాడా? 2023 సీన్ 2026లోనూ రిపీట్ కాబోతోందా? షారుఖ్ ఖాన్ కు కింగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టా? మరోసారి ప్రభాస్ నుంచి పోటీ తప్పట్లేదు షారుఖ్ ఖాన్ కు. 2023లో పఠాన్, జవాన్ అంటూ 1000 crore కొల్లగొట్టేసి బాక్సాఫీస్ దగ్గర తనకు ఎదురే లేదని ప్రూవ్ చేస్తున్న టైంలో ప్రభాస్ సలార్తో ఢీకొట్టడంతో లెక్కలన్నీ మారిపోయాయి. సొంత ఇండస్ట్రీలో, అది కూడా టాలీవుడ్ హీరోతో పోటీ పడలేక చతికిలపడ్డాడు. డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొడదామనుకున్న ఆశలన్నీ కాటేరమ్మ కొడుకు తుడిచిపెట్టేశాడు. డంకీ మీద సలార్ క్లియర్ డామినేషన్ చూపించింది. సలార్ ఇచ్చిన షాక్ కి కాస్త గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ నెమ్మదిగా కోలుకుని కింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ మూవీతో తన కూతురు సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నాడు. ఎంతో ప్రెస్టీజియస్ గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. తన లక్కీ చామ్ దీపికను పట్టుకొచ్చాడు. సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ ఫిలిం ఈ డిసెంబర్ 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. షారుఖ్ వస్తున్నాడంటే వెనక ముందు రావడానికి మరొక హీరో సాహసించరు. కానీ ప్రభాస్ బాద్షా కన్నా ముందే వస్తున్నాడట. రాజాసాబ్ తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫిలిం ఫౌజీ. ఈ మూవీ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే అంతకంతకు వెనక్కి వెళుతోంది. ఆగస్ట్ అన్నారు, కుదరదంటున్నారు. దసరా అన్నారు, అది కూడా సాధ్యమయ్యేలా లేదట. షూటింగ్ 60% కంప్లీట్ కావడం, ప్రభాస్ విదేశీ ట్రిప్స్ లో బిజీగా ఉండడంతో రిలీజ్ దసరా నుంచి డిసెంబర్కు వెళ్లిపోయిందట. ఈ మధ్యకాలంలో ఇయర్ ఎండింగ్ కు బాగా క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో డిసెంబర్ 4న ఫౌజీని రిలీజ్ చేద్దామనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న టాక్. ఫౌజీ కింగ్ మధ్య భారీ గ్యాప్ ఉన్నా ధురంధర్లా స్లో పాయిజన్లా ఫౌజీ బాలీవుడ్ లో ఎక్కితే బాద్షా కింగ్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడినట్లే.